నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్ చావలి. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమ్మల గారు. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నెక్స్ట్ ఆయనకి సర్జరీ కూడా జరిగినట్లుగా వార్తలు మనం చూసాం సామాజిక మాధ్యమాల్లో. అసలు ఆయనకి ఏం జరిగిందంటారు, ఎందుకు సర్జరీ చేశారంటారు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏమైంది కొంచెం డీటెయిల్గా చెప్పండి. సరే, ఇది చాలామందికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అనేక రకమైన అనుమానాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి అదైంది మాట్లాడుకునే వాళ్ళు తెలుసు కదా మీకు ఎలా. అవును. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు చాలా ఊపిరి తీసుకునే సమస్య చాలామంది మీకు తెలుసు కదండి. అవును. సైనస్ ఉన్న వాళ్ళకు చలికాలంలో కూడా సీజన్ మారుతున్నప్పుడు భయపడుతుంటారు వాళ్ళు. సీజన్ మారుతున్నప్పుడు కూడా చాలా ఇదైంటుంది. కానీ దీని వెనక ఏం జరిగిందనేది మనం తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి ఇది 2018 చాలా ముందు నుంచి ఉంది. 2018లో అట్లా ఆ ప్రాంతాల్లో కూడా చాలా సివిలియర్గా వచ్చినట్లు కూడా ఉంది. కానీ ఆయన ఈ పొలిటికల్గా దిగిన తర్వాత టైం తెలియకుండా ప్రజల్లో తిరగడం వల్ల ఆయనకు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి, కంపల్సరీ అయింది కాబట్టి చేసుకున్నారు. కానీ దీనివల్ల ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ తెలుసు. ఇన్సైడ్ తెలుసు, ఆయన గురించి తెలిసిన వాళ్ళకి, తెలుసుకున్న వాళ్ళకి తెలుసు. కానీ దీని గురించి ప్రతిపక్షాల వాళ్ళు కొన్ని సందర్భాల్లో మీకు హెల్త్ బాగాలేకుండా ఉంటుందండి, ఉంటుంది. ఆ పవన్ కళ్యాణ్ కొన్ని సమస్యలు వచ్చాయండి, పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు అని ఈ బుద్ధి లేని వైసీపీ వాళ్ళు అడిగేవాళ్ళు. అవును, ఆయనకు వాళ్ళకి తెలుసు, ఇంటర్నల్గా వాళ్ళకు కూడా తెలుసు ఆయనకి ఈ సమస్య, మనిషి అన్న తర్వాత ఏదో ఒక సమస్య ఉంటుంది. ఈ సమస్య ఉండడం వల్ల రెస్ట్ తీసుకుంటారని తెలిసి కూడా మూర్ఖంగా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు, బుడమూరి పొంగినప్పుడు, ఇలాంటప్పుడు ఆయన కనిపించుకుంటే ఏమైపోయారు మీ పవన్ కళ్యాణ్ అడిగారు. అవును, ఎంత కోపం వస్తుందంటే అప్పుడు. అంటే తెలిసి కూడా సామాన్య ప్రజల కంటే తెలియదండి, మీకు తెలుసు కదా, తెలిసి కూడా కావాలని హ్యూమిలేట్ చేయడానికి ఇచ్చేసారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటినీ తట్టుకొని ఏ రోజు నాకు ఇది ఉంది అది ఉంది అని సాగు చెప్పి ఆయన పని ఏదైతే రాజకీయంలో ఉన్నాడో ఆ పని చేయకుండా తప్పించుకోలేదు. అసలు అది ఉందని కూడా మనకి ఇప్పటి వరకు తెలియదు. అంటే ఆయన ఎంత మేనేజ్ చేసుకోరో, ఆయనలో ఆయన ఇబ్బంది పడుకున్నారు. కానీ నాకు ఇది ఉంది, నాకు అట్లుందని దాని పేరు చెప్పి సింపతి పొందాలని కానీ ఇంకోటి కానీ ఏ రోజు చేయలేదు ఆయన. మీకు చూశారు కదా ఎన్నికల ప్రచారంలో ఎలా దూకారు. చాలా సివిలర్గా ఆ సమస్య ఉండే వాళ్ళకి తెలుస్తుందండి. సైనస్ ఉన్న వాళ్ళకి బ్రీత్ అంటే ఇంకా ప్లస్ ఊపిరితిత్తుల్లో చాలా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇప్పుడు మొన్న అపోలోలో ఆయన చేయించుకున్నప్పుడు అంటే ఇంకా ఫైనల్గా డాక్టర్లు ఈరోజు నువ్వు చేంజ్ చేసుకోవాల్సిందే అంటే చేయించుకోవాల్సి వచ్చిందని మనం విన్నాం. మనకు తెలిసిన సమాచారం ప్రకారం చేసుకున్న తర్వాత కూడా ఆయన చాలా ఇబ్బంది ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారికి. చాలా బ్రీత్ తీసుకోవడం వదలడం కానీ చాలా కాన్సన్ట్రేట్తో ఉండాలి. ఎక్కువ పీల్చడం, ఎక్కువ చేయడం కూడా ఉంది. ఎందుకంటే ఆపరేషన్ అయింది కదా ముక్కులో, చాలా జాగ్రత్తగా అది మేనేజ్ చేయాలి. ఆ అనుభవించే పేషెంట్కే ఆ విషయం అర్థమవుతుంది, మనకు తెలీదు. కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఈ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నిసార్లు ఈ సీజన్ మారేటప్పుడు కానీ చలికాలంలో, వర్షాకాలంలో ఎంత ఫేస్ చేశారు ఆయన. కానీ ఏ రోజు ఆ పేరు చెప్పి బహిరంగ రెస్ట్ తీసుకోలేదు ఆయన. అట్లే వచ్చేసారు. మనం అప్పుడప్పుడు డల్గా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనుకునే వాళ్ళం. కానీ ఆయన పనిలో ఆయన చాలా ప్రాంతాలు పర్యటించారు. కొండల్లోకి వెళ్ళారు, ఆయన అడవి ప్రాంతాల్లోకి వెళ్ళారు, తిరుమల కొండెక్కారు, అట్లా భక్తి కోసం వెళ్ళారు. ఇటు దేవుడి కొండల్లో గిరిజన ప్రాంతాల్లో తిరిగారు, చాలా ఉద్దానం దాని గురించి తిరిగారు. ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా, ఆయన ఫైట్ చేస్తున్నప్పటి నుంచి కూడా అసలు రోడ్డు పైన పడుకున్నారు వెళ్ళి. మీకు తెలుసు కదా, కారు కూడా పైన వెళ్ళారు. ఇప్పటం గ్రామం ప్రజల కోసం అభిమానించారు, అన్నీ చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన అయితే అసలు ఎవరిని లెక్క చేయలేదు. అంటే ఒక మనిషి స్నేహం కోసం, మామూలుగా ఆయనకు ఈ ప్రాబ్లం సైనస్ ఉన్న వాళ్ళకు అసలు నాకు అది ఉందని కూడా పట్టించుకోలేదు ఆయన. ఆ ప్రాబ్లంని, ఆ సంకల్ప బలం అని చూసారా, సంకల్పం ఉంటుంది మనిషికి. ఆ సంకల్పం ఉన్నప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా చిన్నబోతుంది అనే దానికి ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారే. ఇంతవరకు ఆయన ఎప్పుడో చేయించుకోవచ్చు ఆపరేషన్, సరే ఇన్ని రోజులకి తప్పదు అంటే చేయించుకున్నారు, ఇంత ఇబ్బంది పడుతూ. అంటే దీన్ని బట్టి అంటే మనకు ఒక స్టార్ కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ప్రజానాయకుడు కానీ
ఎదిగారంటే వాళ్ళ వెనకలు ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది కూడా చూడాలి. ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకోవాలి. అందరూ మనుషులే కదండి, అదే దేవుళ్ళు కాదు కదా. కానీ కొంతమంది వాటిని అధిగమించి ప్రజల కోసం కానీ, తను నమ్ముకున్న వాళ్ళ కోసం కానీ, పార్టీ కోసం కానీ, ఇంత పెయిన్ లోపల ఉంటున్నా కూడా తీసుకొని ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు మనగలిగారు. అదే దట్ మీన్స్ సస్టైన్ చేసుకుంటూ వచ్చారు. వచ్చేసారు. ఆపరేషన్ ఎప్పుడో చేయించుకోవాల్సింది, అంతే అండి, ఇంక వేరే ఏం లేదు. దీని గురించి 100 రకాలుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు అది అవుతానే మళ్ళీ ఆయన జనాల్లోనే కనిపిస్తూ ఉంటేనే ఆయనకు ఇది. ఎందుకంటే సినిమా జీవితాన్ని త్యాగం చేసి, సూపర్ స్టార్ లైఫ్ని త్యాగం చేసి ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి పర్సన్ ఆయన ఇలాంటివి లెక్క చేయరు. కానీ ఆయన వ్యక్తిగతంగా బాధ అనుభవిస్తున్నారు ఇప్పుడు. కానీ ఎంతోమంది ప్రజలు, ప్రేక్షకులు ఆశీస్సులు ఉన్నాయి ఆయనకు. అవునవును. కాబట్టి ఇవన్నిటిని అధిగమించి సాధారణ జీవితంలోకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఇదే సేమ్ ఎంత యాక్టివ్గా ఉన్నారో అంతే యాక్టివ్గా తిరిగి వస్తారు. యాక్చువల్గా జరిగింది ఇది, ఆయనకి ఉన్న సమస్య ఇది. ఈ సమస్య రకరకాల తప్పుడు ప్రచారాలు అయితే కొంతమంది వ్యక్తులు తెలిసి తెలియక అమాయకపు బోగటపు మాటలు మాట్లాడుతూ చేస్తున్నారు. అంటే బుట్టుకు అసత్య ప్రచారాలు ఏదైనా కానీ ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు అనే ఇంగితం లైన్ తెలుసుకోలేకపోతే వాళ్ళను రాక్షస జాతి అనాలి అంతే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఇది కానీ మన కిరణ్ టీవీ ద్వారా తెలియజేయడం కనుక జరిగింది ఇది. ఆయన కోలుకుంటున్నారు. కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే ఆ పెయిన్ ఆయనకే తెలుస్తుంది ఎంత పెయిన్ అనుభవిస్తున్నారు. కానీ ఏదన్నా డిసీజ్ వచ్చినప్పుడు, ఏదన్నా వచ్చినప్పుడు, ఇలాంటి ఆపరేషన్ జరిగినప్పుడు తప్పదు. కాబట్టి దాంట్లోంచి బయటపడే వరకు ఆ సిచ్యువేషన్ తీసుకోవాలి. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ దిలీప్ గారు. చూశారు కదా, మరో టాపిక్తో కలుద్దాం. కిరణ్ టీవీని చూస్తున్నాను.